చంద్రబాబు చేస్తే సంసారం, జగన్ చేస్తే వ్యభిచారం. పచ్చ మీడియా పిచ్చి ప్రచారంతో ఏపీ అప్పుల కథ మరోసారి పతాక శీర్షిక అయింది. జగన్ పెద్దగా అప్పులు చేయలేదని పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రియే లెక్కలు చెబుతుంటే, పచ్చ మీడియాతో కలిసి చంద్రబాబు మాత్రం 16 లక్షల కోట్ల అప్పులు చేశాడు. మా దగ్గర డబ్బులు లేకపోవడానికి కారణం జగన్ అంటూ ఏడ్చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అప్పుల్ని జగన్ అనుకూల మీడియా ప్రముఖంగా ప్రచురిస్తోంది. చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం ఎవరికీ కనిపించకూడదని తాపత్రయంతో ఎక్కడో ఒక మూల 2 ముక్కల్లో రాసి మమా అనిపిస్తోంది. తాజాగా 5,200 కోట్ల అప్పునకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ కేబినెట్ తీర్మానించిన వార్తను వైసీపీ మీడియా పతాక శీర్షికతో ప్రచురించింది. ఇదే చంద్రబాబు మీడియా విషయానికి వస్తే ప్రాధాన్యం వేరే. అసలు అప్పు అనేది పెద్ద అంశమే కాదన్నట్టు లోపలి పేజీల్లో ఎక్కడో మూల కనిపించినట్టు ప్రచురించడాన్ని గమనించొచ్చు. పాలకులు తమకు ఇష్టమైనోళ్లు అయితే ఒక లెక్క, కానివారైతే మరో లెక్క అన్నట్టుగా ఏపీ మీడియా వైఖరి ఉంది. అయితే ఇవన్నీ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఏపీలో అప్పులపై మీడియా దాగుడు మూతలాడుతోంది. జగన్ సర్కారు ఉన్నంత వరకు రాష్ట్ర అప్పులు లేనిదే పూట గడవదంటూ పెద్ద ఎత్తున టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. జగన్ సర్కార్ భారీగా అప్పులు చేస్తుండడం వల్ల ఆంధ్రప్రదేశ్ సమాజం శ్రీలంక, వెనిజులా దేశాల సరసన చేరుతోందనే భయాన్ని క్రియేట్ చేయడంలో టీడీపీ అనుకూల మీడియా తలమునకలైంది. జగన్ పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాల్ని అమలు చేయడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆ మీడియా తమకు అనుకూలురైన ప్రముఖులతో ఇంటర్వ్యూలో ఇప్పించింది. సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. ఎన్నికల ప్రచారంలో జగన్ కంటే తాము ఎక్కువగా సంక్షేమ పథకాల్ని అందిస్తామని చంద్రబాబు నమ్మబలికారు. ఆయన జనం నమ్మారు. అయితే జగన్ కంటే ఎక్కువగా సంక్షేమ పథకాల్ని అమలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తావనే ప్రశ్నకు సంపద సృష్టిస్తారని భారీ డైలాగులు కొట్టారు. చంద్రబాబు సంపద సృష్టించే సంగతి దేవుడెరుగు. ప్రతి నెల అప్పులు లేనిదే సర్కారు బండి ముందుకు నడవని దయనీయ స్థితి. దీన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. ఇది తప్పనిసరి. అయితే చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చే అప్పుల్ని ఆయన అనుకూల మీడియా దాచిపెడుతోంది. ఒకప్పుడు జగన్ సర్కార్ అప్పు తెస్తే ఫస్ట్ పేజీలో ప్రముఖంగా ఆ మీడియా ప్రచురించేది. అప్పుడు జగన్ మీడియా అప్పుల్ని దాచిపెట్టేది. ఇప్పుడు సీన్ రివర్స్.